నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టకుండా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో వారికి పోటీగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఏపీలోని 5 నగరాలు ఎంపికయ్యాయి. నేషనల్ లెవెల్లో స్పెషల్ కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డును వైజాగ్, స్టేట్ లెవెల్లో మినిస్ట్రియల్ అవార్డును రాజమహేంద్రవరం దక్కించుకున్నాయి. స్వచ్ఛ సూపర్ లీగ్ సిరీస్ కేటగిరీలో గుంటూరు, విజయవాడ, తిరుపతికి అవార్డులు వచ్చాయి. తాము సాధించిన రిజర్వేషన్ల పెంపును ఎమ్మెల్సీ కవిత తన విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు కవిత తీహార్ జైల్లో ఉన్నారని, రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అని మహేష్ సెటైర్లు వేశారు. కేరళ నర్స్ నిమిష కేసులో జోక్యం చేసుకోవాలని పీఎం మోదీకి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. ఆమెకు శిక్ష రద్దయ్యేలా చూడాలని కోరారు. వ్యాపారి హత్య కేసులో నిమిషకు ఈ నెల 16న మరణ శిక్ష అమలు చేయనున్నట్లు ఏమన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్ను ఎస్సీ ఈ నెల 14న విచారించనుంది. మృతుడి కుటుంబం క్షమాభిక్ష పెడితే ఆమెకు శిక్ష తప్పనుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని ఎయిర్లైన్స్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. పైలట్లే లోపం అన్నట్టుగా దర్యాప్తు సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ టీం ప్రాథమిక నివేదికను తిరస్కరిస్తున్నాం. న్యాయమైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారి సంతకం లేకుండా రిపోర్టును మీడియాకు లీక్ చేశారు. దర్యాప్తు బృందంలో అనుభవజ్ఞులు, లైన్ పైలట్లు లేరు అంటూ పేర్కొంది. సీతారామ ప్రాజెక్టు నుంచి అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. అశ్వాపురం బీజీ కొత్తూరులో మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ లోని ఓ మోటార్ ని ఆన్ చేశారు. నాగార్జున సాగర్ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యం అవుతుండటంతో మంత్రి తుమ్మల చేసిన విజ్ఞప్తితో మరో మంత్రి ఉత్తమ్ నీటి విడుదలకు ఆదేశించారు. కాగా సాగర్ లెఫ్ట్ కాలువలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో సాగునీరు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో ఏఐబీబీ పనితీరును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. తొలిసారిగా బ్లాక్ బాక్స్ సురక్షితంగా రికవరీ చేసి డేటాను డీకోడింగ్ చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక నివేదికను మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తుందని, తుది నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఏఐఐబీకి తన వైపు నుంచి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తామని రామ్మోహన్ చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తుందని వైసీపీ చీఫ్ జగన్ దుయ్యబట్టారు. ప్రశ్నించడం, నిరసన తెలపడం డెమోక్రసీలో సహజమన్నారు. పోలీసు అధికారులను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ట్వీట్ ద్వారా మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో తన ప్రతి పర్యటనలో వైసీపీ నేతల పట్ల వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. అయినప్పటికీ తాము ప్రజల సమస్యలపై పోరాటం సాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. లష్కర్ బోనాల వేడుకలు రేపు, ఎల్లుండి ఘనంగా జరగనున్నాయి. మహానగరంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిటీలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు 175 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భక్తులు ఆర్టీసీ బస్సు సేవలను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ రాజశేఖర్ కోరారు. హెచ్సీఏ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న పేరు. అసోసియేషన్ లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. 1940 క్రికెట్ బాల్స్ కోసం ₹1 దుస్తులకు 56,84,000 వెచ్చించినట్లు హెచ్సీఏ సమాచారం. ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో కుర్చీల మరమ్మతుల ఖర్చులను కూడా హెచ్సీఏ తన ఖాతాలో వేసుకున్నట్లు తేలింది. ఈ విషయాలను ఈడీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 14న ఢిల్లీ వెళ్లనున్న ఆయన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రితో పాటు సిడబ్ల్యూసీ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి జరిగే లబ్ధి, ఇటీవల తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఫ్లాపులతో జోరు తగ్గిన హీరోయిన్ పూజా హెగ్డే కూలీలో స్పెషల్ సాంగ్ లో మెరిశారు.
రెడ్ కలర్ డ్రెస్ లో ఈ హాట్ బ్యూటీ వేసిన స్టెప్పులు యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మౌనిక అంటూ బుట్టబొమ్మ అదరగొట్టిందని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. లార్డ్స్ ఇంగ్లాండ్ లో జరుగుతున్న మూడో టెస్ట్ లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ సాధించారు. 176 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నారు. అతని ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు ఉన్నాయి. ఈ సిరీస్ లో రాహుల్ కు ఇది రెండో సెంచరీ కాగా ఓవరాల్ గా టెస్ట్ లో 10వ శతకం. కాగా లంచ్ సమయానికి ముందు పంత్ అనవసర రన్ కు ప్రయత్నించి అవుట్ అయ్యారు. సుంకాలు విధించడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికే పలు దేశాలపై వరుసగా సుంకాలు విధిస్తున్న ట్రంప్ తాజాగా EU, మెక్సికో దేశాలపై కూడా సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి పెంచిన 30% సుంకాలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. భారీగా సుంకాలు విధిస్తుండటంతో అమెరికా ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని విమర్శలు వస్తున్నా ట్రంప్ మాత్రం తన నిర్ణయాలను అమలు చేసుకుంటూ పోతున్నారు. గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా టీడీపీ, వైసీపీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో స్థానిక పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. గుడివాడకు పేర్ని నాని వస్తున్నారని తెలిసి ఆయనకు అక్కడ మహిళలు చీర, గాజులు పంపారు. అలాగే కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో కొడాలి నాని చేసిన సవాలును గుర్తు చేస్తూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు షూను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా నెహ్రూ చౌక్ సెంటర్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ల దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ టీడీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మరోవైపు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. దీంతో గుడివాడలో చల్లగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.